విద్యార్థుల మీద జరిగినటువంటి దమనకాండకు నిరసనగా పుట్టినరోజు వేడుకలను సైనా పక్కన పెట్టేసి విద్యార్థుల కోసం కథం తొక్కుదామని చెప్పేసి బయలుదేరినటువంటి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి మీ అందరి కర్తవ్యాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి వారు బ్లాక్ షర్ట్ ధరించి వచ్చారు. దయచేసి వారికి సహకరించండి. దయచేసి అన్నగారిని రానియాల ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. రాహుల్ రెడ్డి నారాయణ రెడ్డి ప్లీజ్ మీరంతా జరగండి అమ్మా. మా ముందు వాళ్ళు కూర్చోండి మీరు ఎందుకు పోయినట్టు ఎవరు మిమ్మల్ని ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ వేదిక మీకు రావాలి. కేటీఆర్ గారు వేదిక మీకు సంజయ్ గారిని తీసుకోండి కోరుట్ల ఎమ్మెల్యే. దయచేసి అన్నగారిని రానియాలి. మీరు పైకి రండి అన్న, మీరు పైకి రండి. ఇంకెక్కడ వేదిక మొత్తం ఫుల్ అయిపోయింది. వాళ్ళని వీళ్ళని వేదిక మీద పిలుస్తున్నాం. వేదిక మొత్తం జాగలేదు. నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టినటువంటి విద్యార్థులు యువకుల మీద పోలీసుల యొక్క దాష్టికాన్ని నిరసిస్తూ వారికి మద్దతుగా ఈరోజు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. దయచేసి అందరూ సహకరించాలి. ఇది మన కార్యక్రమం. కేటీఆర్ గారు వేదిక మీదకి వస్తా ఉన్నారు. ఇది విద్యార్థుల నిరసన సభ. దయచేసి విద్యార్థులు కాని వాళ్ళందరూ దిగిపోండి. తమ్ముడు జరగ అందరూ 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళు స్టేజ్ మీద. పెద్దలు గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నా. రామన్న నాయకత్వం దయచేసి విద్యార్థులకు అండగా ఈరోజు అన్నాడు. అక్కడ కూర్చొని దయచేసి కూర్చోవాలి. దయచేసి అందరూ సహకరించండి. అందరూ ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. నీట్ పేపర్ కూర్చోవాలి బ్రదర్, కూర్చోవాలి. ఇక అరవింద్ కూర్చోమని చెప్పు. కూర్చోండి. వెనక వాళ్ళకి అనిపేది. కూర్చోండి అరవింద్ కూర్చోండి. మరి కూర్చోండి కనిపేది. దయచేసి కమలాకర్ దయచేసి ఈ తోపులాటేంది భయ్ మీకు? కూర్చోండి భయ్ అందరు. దయచేసి వేదిక పైన కేటీఆర్ అన్న కూర్చున్నారు. దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి మీరు కూర్చోండి అమ్మా ప్లీజ్. అందరు కూర్చోండి. బ్రదర్ సతీష్ స్థానాల్లో కూర్చోండి బ్రదర్ కూర్చోండి. ఓ పింక్ షర్ట్ బ్రదర్. పింక్ షర్ట్ బ్రదర్ కూర్చో తమ్ముడు. కూర్చో బ్రదర్. కూర్చోండి బ్రదర్. దయచేసి కూర్చోండి. అక్కడ మీడియా కెమెరాలకు ఇబ్బంది అవుతుంది. పార్టీ నాయకులు కూర్చోండి. మన నాయకులంతా కోఆపరేట్ చేయాలి. కూర్చోండి. మీరు ఎవరెవరు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారో మీ అందరి ముఖాలు కేటీఆర్ గారు చూస్తున్నారు. మీ ఇష్టం, నేను చెప్తా ఉన్నా. దిస్ ఇస్ నాట్ ద వే. పద్ధతి కాదు. ఆజం భాయ్, యాకూబ్ భాయ్ దయచేసి అందరు కూర్చోండి భాయ్, సహకరించండి. సుమన్ ఆడ విద్యార్థులు ఉన్నాయి. సుమన్ ఒక్కడన్నా విద్యార్థి లేడా? ఇక్కడ రానియకండమ్మా, ఇక్కడికి రానియకండి. అందరూ జరపండి. సార్ దగ్గరికి రండి. ఒక నలుగురు సెక్యూరిటీ సార్ దగ్గరికి రండి. అక్కడికి రండి అమ్మా. సార్ దగ్గరికి రండి. నలుగురు సెక్యూరిటీ అక్కడ రండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ జరపండి అమ్మా. మీరు కూర్చోండి. అటు వెనుక మీడియా కెమెరాలు ఉన్నాయి. మీరు అందరు ఎందుకమ్మా ప్లీజ్ అక్కడ ఆపేయండి. దయచేసి ఇటువైపు నుండి రావద్దు, కుడి వైపు నుండి రావద్దు. రాగిడి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఉప్పల్ లక్ష్మారెడ్డి గారిని, ఎమ్మెల్యే ఉప్పల్. బత్తుల లక్ష్మారెడ్డి గారు రండి.
బండారి లక్ష్మారెడ్డి. దయచేసి గజ్జల నాగేశన్న కూర్చోండి అన్న అందరూ. అరే అన్నగారే కూర్చున్నాక మీరందరూ ఏంది పై నాకు అర్థం కాదు. అరే అందరు కూర్చోండి భయ్ ప్లీజ్, దయచేసి కూర్చోండి. నివేదిత, రవీందర్ రెడ్డి, రాజారాం యాదవ్ గారు, వెంకటరమణారెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, యువ నాయకులు రెడ్డి నాయక్ గారు అందరు కూర్చోండి దయచేసి. దయచేసి కూర్చోండి భయ్ ప్లీజ్, అందరు కూర్చోండి. గజ్జల నాగేశన్ ఇంకా జరగండి, నా స్టూడెంట్స్ వాళ్ళు. లైట్లు పడతాయి తమ్ముడు, ఈ లైట్లు పడతాయి, మీరు జరగండి. మీ లైట్లు పడితే జరగండి, ఇది జరగండి, ఇడికెళ్ళి ఈ లైట్లు పడతాయి, మీరు జరగండి తమ్ముడు. తమ్ముడు ఇటు జరగండి, మీరు జరగండి, ఇటు జరగ, మీరు జరగండి. బయట అన్న ఇటు రండి, మీరు రండి, ఇటు కూర్చోండి. మా పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు రండి, పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు వెనకకి రండి, వెనకకి రండి, మీరు ఇటు రండి. తమ్ముడు ఇటు రండి, బయట దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, లైట్లు పడతాయా? దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, కెమెరాలకి మీరు కూర్చోండి, 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 కూర్చోండి. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు కూర్చోండి. భాయ్ సాబ్, ఢిల్లీలో 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 గడిచిన కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం భరోసానిచ్చే బిల్లులు పాస్ చేయాల్సిన దేశ పార్లమెంట్ లో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సూచించే విధంగా బాటలు వేయాల్సినటువంటి చర్చలు జరపాల్సినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఏవి కూడా పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజులుగా పోరాటాలు చేస్తా ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు, రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి నాకు సెలబ్రేషన్ కాదు, విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్, వి ఆర్ విత్ యూ అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష, నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు.
దయచేసి కొంచెం వెనకబండి ప్లీజ్, కొంచెం వెనక. ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద పడతారు మీరంతా, సీనియర్ లీడర్ అంతా వెనక జరగాలి ప్లీజ్. స్వామి జరాడు అందరిని జరు, వాళ్ళందరిని జరు. విజయ్ కొంచెం వెనక జరగండి, మీద పడతారు ఇక్కడ విద్యార్థుల మీద పడతారు. వెనక జరగండి అక్క, కొంచెం వెనక జరగండి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థి మిత్రులారా జర కొంచెం సైలెంట్ గా ఉండండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్, ముంగడున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి, ఇబ్బంది పెట్టాలి. అందరు కూర్చోండి దయచేసి, అందరు కూర్చోండి. జుబేర్ అందరు కూర్చోండి, కూర్చోండి. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఢిల్లీ నడివీధిలో, దేశ రాజధానిలో విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడ ధర్నాలు చేస్తూ ఉంటే, ఇవాళ పాసిస్టు పాలన నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళంతా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతోని విద్యార్థులను గాయపరిస్తే చెల్లించిన మన కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్ లో ఢిల్లీలో జరిగిన సంఘటనకు నిరసనగా సాలిడారిటీగా ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క భవిష్యత్తు విద్యార్థులందరికీ గాయమైతే ఇవాళ బర్త్డే నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమాలు పక్కకు పెట్టి ఇవాళ మన కోసం, ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నాయకులకు, విద్యార్థులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విప్లవ కవి శివసాగర్ అంటాడు, విద్యార్థుల రక్తము చిందరి పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, పోటెత్తున నెత్తుడి కెరటాల ఎగిసే విద్యార్థుల సాహసం చవి చూడని నేల లేదు, విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే అని చెప్పి కవి శివసాగర్ అన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ నిరసన దీక్షకు ఇవాళ ఇందిరా పార్కు రావడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పాశవికంగా చేస్తా ఉన్నది. విద్యార్థులు ఢిల్లీలో ప్రజాస్వామ్యం పేరు మీద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులను గాయం చేసిన పాపం ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. అదే విధంగా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇస్తే ఆ హామీని అమలు చేయాలని చెప్పి చిక్కడపల్లి చౌరస్తాలో, చిక్కడపల్లి లైబ్రరీ వద్ద, అదేవిధంగా ఎల్బీ నగర్ లో విద్యార్థులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు దండాలు రాస్తారోకాలు వేస్తే, ఢిల్లీలో మోడీ ఏ విధంగానైతే విద్యార్థుల మీద దాడి చేపించిందో ఇవాళ తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా లాఠీ చార్జ్ చేయించి విద్యార్థుల మీద కేసు పెట్టించిన పాపం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే ఈ 2 పార్టీల నాయకులు విద్యార్థి వ్యతిరేకులుగా, యువత వ్యతిరేకులుగా ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల ముందు యువత కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత లాఠీలతోని ఇవాళ భయంకరంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మనందరం పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా, ప్రపంచ వ్యాప్తంగా ఏ నాయకుడైనా ఈ యువతకు తక్కువ అంచనా వేసి యువత మీద నిర్బంధం విధిస్తే అదే యువత ఆ రాజ్యాలను కిందికి తిప్పిన చరిత్ర ఇవాళ ప్రపంచంలో ఉన్నది. ఇవాళ ఈజిప్ట్ లో హోస్ని ముబారక్ ను గద్ద దింపింది మనలాంటి యువత అనే విషయాన్ని కలిపి గుర్తు చేసుకున్నా. అదేవిధంగా లిబియాలో గడాఫీని దించింది కూడా ఇలాంటి యువత అనే విషయాన్ని గుర్తు చేసుకున్నా. అదేవిధంగా ఉగాండాలో అమీన్ లాంటి వాళ్ళని కూడా
గద్దె దింపింది కూడా మన యువత అనే విషయాన్ని మీకు గుర్తు చేసుకున్నా. అందుకే యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిల్వచాలదు. మోడీ ప్రభుత్వం ఉండదు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకున్నా. అందుకనే విద్యార్థులారా, ఇవాళ మన కోసం ఇవాళ కేటీఆర్ గారు తన బర్త్డేని ఇవాళ బంద్ చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా 2015 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి తుమ్మిడిఎట్టి వద్ద నీళ్ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పోయి ఆ రోజు కూడా కేసీఆర్ గారు తన బర్త్డే కార్యక్రమాన్ని పక్క పెట్టుకున్నాడు. అదే పరంపరలో మన కేటీఆర్ గారు కూడా ఇవాళ ఈ రాష్ట్ర యువత కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం జన్మదిన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కానీ పార్టీ నాయకులతో కానీ జరుపుకోకుండా ఇవాళ మన కోసం యువత కోసం వచ్చినట్టనే ఇవాళ విద్యార్థుల పట్ల, యువకుల పట్ల మన కేటీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా. దయచేసి మీటింగ్ అయ్యే వరకు కూడా అందరూ సహకరించాలి. మన మీటింగ్ చాలాసేపు ఉంటుంది. దయచేసి విద్యార్థులు కెమెరాలకు అడ్డంగా ఉన్నారు, వాళ్ళంతా పక్క జరపాలి. కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి. ఇప్పుడు నీటు దాదాపు 1-2 సార్లు నీటు రాస్తే నష్టపోయిన విద్యార్థులు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. ఇప్పుడు గత కొంతకాలంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇవాళ నీటికి వ్యతిరేకమైన పోరాటంలో కూడా మన తెలంగాణ బిడ్డ ఈ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా మన నీటి విద్యార్థుల తరఫున గలాన్ని పిలిపించిన సోదరి జాన్వీని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. నేను ఇక్కడ 18th ఈవినింగ్ 11 o'clock 9:30 10 మధ్యలో ట్రైన్ ఎక్కాను. దక్షిణ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాము. ఉస్మానియాలో ఉన్న మా స్టూడెంట్స్ సోదరులు ఇంకా నేను ట్రైన్ ఎక్కాము. We were supposed to get down there on 20th 1 o'clock in the night, midnight. The train was 12 hours late. Why should the train be 12 hours late? Why is the government so scared of students that they have to stop us from even reaching Delhi? Next, we were in Delhi. We wanted to go to Jantar Mantar to protest very peacefully. We had no stones, we had no lathis, we had nothing except questions of accountability. But the metro stations were closed. No auto guy, no cab driver was willing to go because 2 to 4 kilometers radius around Jantar Mantar and Janpath was closed for the students. Again, why is the government so scared of students? Why is the government so scared of taking accountability for their actions? Now, after talking about this on social media, I've gotten so much hate. I've been called anti-national, we've been called Tukde gang. No matter what they say, I would like to say one thing. Dr. Ambedkar, Savitribai Phule, all of these people who have worked hard for us, who have talked for us, who started revolution, were all opposed. They were thrown stones at. Savitribai had cow dung thrown at her, but still she talked for us. So, if I'm able to stand here and talk for all of us, for all the students he spoke up, it is because somebody back then spoke up for us. So, please don't stop talking. Please don't stop asking the government for accountability and questions. No matter who it is, we are not worshipping a person. We are not worshipping a party. We are only worshipping our country, and our responsibility is towards our country. So questioning BJP, questioning Narendra Modi, or asking Dharmendra Pradhan to resign doesn't make us anti-national. We are all as national as anybody can be. Jai Bhim, Jai Bharat. ఇప్పుడు శ్రేయ అనే విద్యార్థి మాట్లాడతారు. We are all here. We are all here to find justice, to get justice. We are not here for politics. We are all having
one agenda to get justice for all NEET aspirants. Not only NEET aspirants, there are many other paper leaks happening all over. What is government doing? Where is the answer? All of us are doing protests all over India. India mottamlo aitundi, Hyderabad okate kaadu. We are doing it peacefully. We are asking questions, but there are no answers. Ante ratri 3 hours chadukoni roju chadivi endless nights that we are doing hard work and sacrifices చదువుకొని అక్కడికి వెళ్ళి పోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు అంటే ఇంకెన్ని ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ ఇస్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్ Hyderabad is now here standing for this protest. Delhi is standing for this protest. Jantar Mantar is standing for this protest. Whole India is in this protest. But where is the solution? Where is the answer? I plead, I request, I plead, I urge students, I urge everybody, Hyderabad in India, stay united until the solution is going to come. Stay united until we are going to get justice. థ్యాంక్ యూ శ్రేయ. ఇప్పుడు గత కొంతకాలంగా నీటి మీద పోరాటం చేస్తున్న మరో విద్యార్థి నాయకుడు ఆదిత్యను మాట్లాడుతుందిగా కోరుతాం. పూణే నుండి కొంతమంది అమ్మాయిలు వచ్చిర్రు. దయచేసి మీడియా మిత్రులు కోఆపరేట్ చేయాలి. వాళ్ళని కొంచెం రానియండి ప్లీజ్. వాళ్ళని కొంచెం రానియండి. ఇక్కడ మీరు డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు జరగండి ప్లీజ్. అమ్మ జరగండి కొంచెం. జై వీళ్ళందరినీ జరుపురా ప్లీజ్. హరిబాబు అన్న కొంచెం మన వాళ్ళు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు? మీరు పోయి వాళ్ళని జరుపురా అన్న ప్లీజ్. కోఆపరేట్ చేయండి అమ్మా. అరే ఇంత టూ మచ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆదిత్య మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న అందరూ జెన్జీ మేక్ సమ్ నాయిస్. ఇక్కడ అలుస్తే రీసౌండ్ ఢిల్లీలో రావాలా? థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ సార్ ఫర్ కమింగ్ హియర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ వన్స్ మోర్. చాలా తప్పు చేశారు. దే మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్. ఢిల్లీలో క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ అడిగితే వెన్ వి క్వశ్చన్ విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు. మేము ఊరుకోము, ఊరుకునేదే లేదు. వెరీ సింపుల్. డెమోక్రసీలో క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలి. విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు, అకౌంటబిలిటీ లేదు. జెన్జీ Intermediate and road NEET. I am from humble and very middle class family. My father went to very hardships and he joined me in the Narayana Institute of the college. But today we wrote NEET and the NEET was cancelled. And again we wrote the NEET. It is a paper or it is an exam paper. The paper was so hard. The students are so stressful. The students suicide. Our education minister Dharmendra brother is not answering. We want the answer. He is not answering at all. In Delhi, Jantar Mantar, everyone student is fighting. We will also fight. We will also fight. Thank you. Jai Hind. Everyone will say that I am a paid student, but I am an original I am a NEET student. I am a NEET student. I am from. Thank you. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. పవన్, డాక్టర్ పవన్, ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి. మైక్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇటు జరగండి. బైసాబ్ మీరు జరగండి, కొంచెం జరుగు. ఇటు జరగండి బైసాబ్, ఇటు జరగండి, కొంచెం వెనక జరగండి. లైట్లు పడేటట్టు నేను జరుగు. గెల్లు ఒక్క నిమిషం. గీళ్ళు ఎంత కూర్చోండి, కూర్చోండి బైసాబ్, కూర్చోండి. అమ్మా కూర్చోండి, మీరు కూర్చోండి. Hello. Excuse me. Can I get a moment of silence? Hello. KTR sir, మీతో ఒక 2 minutes మాట్లాడాలి. Can I come there? Excuse me. थोड़ा I'm sorry. హలో సార్, మీకు మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లా పిల్లలని కొట్టారు కదా, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను మాట్లాడేటప్పుడు చెప్తాను, నువ్వు చెప్పు. So I think it's very wrong
that the policemen are hitting students because they just came to protest, because it's for our future. And it's not about any political party, BJP or Modi, it's for our future. अरे हम इतने दिन से मैं नहीं बाकी लोग इतने दिन से मिल के प्रोटेस्ट कर रहे हैं जस्ट वो लोग क्या चाहिए एक पेपर लीक के लिए बस पनिशमेंट के लिए अगर हम कोई गलती करेंगे तो हमें तो पनिशमेंट मिलता है ना सर तो जब वो गलती करे तो उन्हें तो मिलना चाहिए तभी तो सुधरेगा ना तो आप क्या करेंगे जब पुलिस को जब बच्चों को जब पुलिसों ने मारा तो क्या लगता है उनके साथ क्या करना चाहिए उनके साथ वही करना चाहिए जो पुलिस ने बच्चों के साथ किया उनके साथ भी वही करना चाहिए सेम चीज होना चाहिए So I think this is not just a protest this is a revolution అయిపోయిందా థ్యాంక్ యూ ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ మాట్లాడుతుందా కోరుతా ఉన్నాను thank you sir ఎక్స్క్యూజ్ మీ కొద్ది జరగ అందరికీ నమస్కారం జై తెలంగాణ జై భీమ్ జై భారత్ ఒక నిమిషం అందరు సైలెన్స్ ఉండాలని ప్లీజ్ విజ్ఞప్తి అందరికీ నా పేరు మామిడాల పవన్ నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఎంబీబీఎస్ చదువుతున్నాను నాకు తెలుసు ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో ఎంతో మంది పేద విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని చెమట నెత్తురుని పణంగా పెట్టి వాళ్ళు నీట్ కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎందరో ఉంటారు మా నాన్న రైతు నేను ఒక రైతు బిడ్డని నాకు తెలుసా కష్టం ఎంతో మంది ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో లక్షలు కట్టి పుస్తలు కూడా పణంగా పెట్టి చదివించే తల్లిదండ్రులు ఉంటారు ప్రతి ఒక్కరు డబ్బున్నోళ్ళే ఉండరు కాబట్టి ఇట్లాంటి పేపర్ లీక్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నా నేను నాట్ ఓన్లీ ఒక నీట్ ఇష్యూ కాదు ఇది ఈ రోజు ఈ పేపర్ జరిగింది ఇప్పుడు లీక్ దయచేసి ప్లీజ్ సైలెన్స్ అందరికి సైలెన్స్ ప్లీజ్ మొత్తం ఇండియాలో 135,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఒక్క విద్యార్థి 17 మందితో కాంపిటీషన్ లో ఉన్నాడు ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో మనం మెడికల్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్ వి కేమ్ హియర్ టు సర్వ్ సొసైటీ బట్ మేము రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నే చీటింగ్ అకౌంటబిలిటీ లేదు ఫేర్నెస్ లేదు లైక్ అసలు అది నీట్ పేపర్ లీక్ అవ్వడం అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనే ఆశతో ముందుకొస్తున్న విద్యార్థుల కళ్ళల్లో మంట చల్లడమే అని నేను చెప్తున్నా ఇట్లాంటివి మళ్ళీ జరగొద్దు నీట్కి ఎలాంటి ఇబ్బంది కలగదు నీట్ యూజీఏ కాదు నీట్ పీజీలో కూడా ఇట్లనే జరుగుతుంది మీకు అందరు తెలియని విషయం ఏంటంటే నీట్ పీజీలో కూడా కౌన్సిలింగ్ లో చాలా లాగ్ అవుతుంది ఒక నెల ప్రిపరేషన్ లేట్ అయితే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సీట్ వచ్చేటోడు కూడా సీట్ రాకుండా అవుతాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇక్కడే నమ్రత అనే ఒక స్టూడెంట్ ఉంది నమ్రత తను నాకు తెలిసిన జూనియర్ అమ్మాయి షీఈ్ నమ్రత తను ఇదే నీట్ పేపర్ లీక్ కాకముందుకు పేపర్లా తనకి 570 మార్కులు వచ్చినాయి పేపర్ తర్వాతకి పెట్టిన ఎగ్జామ్ లా 470 మార్కులు వచ్చినాయి కాబట్టి తనకి నెల అయితే ఏదైతే ఇట్లా లీక్ అవ్వడం వల్ల తను నష్టపోయింది అట్లీస్ట్ ఇప్పుడు తనకు సీట్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎంతో మంది పేద విద్యార్థులు మళ్ళీ నీట్ రాయలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు కాబట్టి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మన కాన్స్టిట్యూషన్ మనకు అన్ని హక్కులు ఇచ్చింది కాబట్టి విద్యార్థులు ఎవరైతే మనం పోరాడుతున్నామో జంతర్ మంతర్ లో వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ వి వాంట్ మోడీకి నవ్వడాలి గట్టిగా అంటే ఒక్క నిమిషం రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు రామన్న పుట్టినరోజున కూడా మన కోసం సమయం ఇచ్చి పుట్టినరోజును కూడా రద్దు చేసుకొని స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్న రామన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై భారత్
జై తెలంగాణ. పవన్ కు ధన్యవాదాలు. ఇప్పుడు నీటి బాధితురాలు నమ్రతను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. First of all, happy birthday, sir. Thank you for coming here. Thank you for addressing the issue. It takes so much guts to address the central issue that is going on. I will just take 2 minutes of time and explain you what is happening. First, the paper leak happened. I got 570 marks and ee roju 570 marks ki almost 70,000 all India rank undi, and 1 month of lagging of the preparation I failed up to 470 marks. Now I got 1,12,000 rank. Almost oka 10 to 20 medical colleges lagging lo padipoyinanu nenu. And this is the first issue. The second issue, UGC NET exam. My friends who personally wrote the exam, 3 hours of delay undindi. Why this is happening? This is happening. Issue ni address cheyatledu. Even today they did not explain why it happened, and there is no accountability for what failure happened. We are only asking one thing. We want resignation from the education minister. We asked make in India. They are happening leak in India. So we don't want this. We are asking just resign the education minister and assign chesina education minister, prime minister kuda resign cheyalani memandaram adugutunnam. We want Jai Telangana. Justice! 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 We want! Justice! Justice! ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నా ఏజ్ 23. ఇవాళ మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ప్రెస్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, జెన్జీ నుంచి కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. లగేరావు చేస్తూ ఉండండి. ఇది మీ ఫండమెంటల్ రైట్. మీరు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిందే ఇలాగా. తప్పులు జరిగాయి, ప్రాణాలు పోయాయి. खुदकुशी में लोगों ने खुद को मार डाला है. स्टूडेंट्स, डॉक्टर्स పదవి నుంచి తీసేయాలి. తప్పు చేస్తే అకౌంటబిలిటీ అనేది ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి సౌండ్ సెంటర్ లో గజగజలాడాలి. చలో ఢిల్లీ, ఢిల్లీ చలో. జై జై తెలంగాణ. We want जय तेलंगाना. मेरा भारत महान. Thank you. फर्स्ट ऑफ ऑल आई वांट टू टेल, सबसे पहले ये जो लीक हो रहा ना, पहली बात क्या है, ना मोदी को बच्चे हैं ना किसको भी बच्चे हैं. अगर उनके खुद के बच्चे रहते तो पता चलता था उनको क्या फीलिंग हो रही. या दूसरों के बच्चे जाके पढ़ रहे लिख रहे तो उन्हें तमाशा कर रहे वहां पर. लेकिन अगर वो उनके खुद के बच्चे रहते थे, जब उन्हें लिखते थे ना, जब उनको मालूम होता था अरे वो क्या देश संभालेंगे, अरे जाके बढ़ जाओ, हिजड़े हैं वो. मैं कहता हूं ना, उनको देश संभालने नहीं आता है. अगर वो देश संभालने रहा तो यहाँ नहीं आते थे. जो के हमारे केटीआर साहब यहाँ आए हैं, इन्होंने तेलंगाना में टेमरीज को दिया है. हर बच्चे को 5th से लेके इंटरमीडिएट तक टेमरीज दिया है. बहुत से जनों वहां पढ़े हैं लेकिन उनको देश चलाने नहीं आता है. मैं केटीआर साहब से ये निवेदन करता हूं कि उन्होंने बर्थडे के दिन बर्थडे सेलिब्रेशन छोड़ के अपने स्टूडेंट के लिए आए हैं, अपना राइट मांगने आए हैं, अपना अधिकार मांगने आए हैं. हमें इंडिया में रहकर ये भी नहीं मिल रहा कि अपने बारे में सवाल कर सके.
वहाँ जंतर मंतर में कोई पूछ रहा है तो लाठी चार्ज कर रहे हैं। एक वीडियो देखे होंगे आप लोगों ने, एक बच्ची को डंडा उल्टा करके मार रहे हैं। उनको क्या मालूम है ये ना रेपिस्ट को सजा देंगे या ना किसको क्या करेंगे। जय तेलंगाना, हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो, हम लेके रहेंगे। केसीआर मांगे, केटीआर मांगे, हम लेके रहेंगे। जय तेलंगाना। నమస్తే అందరికి. నమస్తే అందరికి. నా పేరు సహస్ర ఇంద్రెడ్డి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నాకు 2 అటెంప్ట్స్ రాసిన నేను నీట్ క్వాలిఫై కావడానికి కూడా చాలా ఉండే. నాకు 560 మార్క్స్ వస్తుండే. ఈ నీట్లో నాకు సీట్ వచ్చేది. కానీ నీట్లో ఈ పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ట్రామా ఫేస్ అయినారు. వాళ్ళకి స్ట్రెస్ వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ అయింది. వాళ్ళు చాలా డిప్రెషన్లో పోయారు. వాళ్ళకి కూడా మేలు జరగాలి. అండ్ ద వన్ హూ హ్యావ్ డిడ్ ఆల్ దిస్, we want justice from all. And firstly, KTR sir ki thank you, he came here, and happy birthday KTR sir, thank you for your support. And I want to say this, that ikkada chaala mandi students evaraithe unnaro vallu middle class nunchi ayyundachchu. nenu oka middle class student family nunchi vachina. మా మమ్మీ నాకు లాంగ్ టర్మ్ కి ఇప్పుడు ఎఫర్ట్ చేయడానికి అసలు నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. లాంగ్ టర్మ్ ఫీజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ షీస్ టెల్లింగ్ మీ టు నాట్ టు డూ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అలానే ఉండిపోవాలా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? మేము నెక్స్ట్ ఎలా చదువుకోవాలి? మాకు ఎంబీబీఎస్లో సీట్ కావాలి. అండ్ ఫైనలీ మేమందరం చదివేది కూడా మా సీట్ కోసమే కాబట్టి మా అందరికీ కూడా జస్టిస్ కావాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఒక్క నిమిషం భాయ్ సాబ్, మీరు కూర్చోండి జరా. భాయ్ సాబ్ గిడ కూర్చోండి. కెమెరా కింద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. తమ్ముడు కొంత మీరు కూర్చోండి. Hello everyone. కొంచెం కూర్చోండి, మీరు కూర్చోండి. ఒక్క నిమిషం గెల్లు, ఒక్క నిమిషం. భాయ్ సాబ్ గిరు కూర్చోండి. అమ్మ మీరు జరగండి, కూర్చోండి. First of all, I would like to thank you everyone who's been present here. Yes, your voice matter, your presence matter. And I would like to thank KTR sir who has given an opportunity to be here. Who are unable to visit Delhi, we can support from here and distance doesn't matter. And as far from my end, I am not a NEET preparation candidate, or I am neither a student as well. But I am here to support the students which they have questioned. I would like to ask the government a few questions. Does the government know at least what the definition of accountability? If not, just hear our voices. What does accountability mean? So there were lakhs of students which were impacting with what's happening right now. And when we raise the voices, suddenly all the students, all the Indians have turned into anti-national and become a terrorist. So I would like to question Mr. Home Minister, how come all the terrorists were happened to be in Delhi and in a protest? What was the government doing? So we would like to get all these answers which we were being addressed. And the question is not only about the NEET but also many other protests which were happening in India right now. Other than NEET, there were many more exams which the exam papers were getting late and lakhs of people were being impacted. So I would like to government take care of it and answer the questions properly and take the accountability. If you
what we wanted, the freedom, the justice. Stay strong. We are here to support you. Thank you. థ్యాంక్ యూ ప్రణతి. ఇప్పుడు ఆకర్షిత అనే అమ్మాయి మాట్లాడుతుంది. Justice! 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 అన్న ఒక్క సెకండ్. Yeah. This is for you, Narendra Modi. Where are you? Shame on you. Shame on you. Woo! Shame on you, Dharmendra Pradhan. Where are you? Em chestunaru miranta? Narendra Modi, you talk about democracy so much. Where is democracy? Who gave you the... Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Wangchuk away? Sonam Wangchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కాదా? ఏమంటారు? అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ఇన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 25 డేస్ పైననే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయిండు నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా? మళ్ళా తేలేం కదా. స్టూడెంట్స్ కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్? స్టూడెంట్స్ కూడా ప్లీజ్ మీరంతా డిస్ట్రాక్ట్ అయిపోకండి. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్ని పార్టీస్ వచ్చి. నేను కేటీఆర్ కి అగేన్స్ట్ కాదు, బట్ దిస్ ఇస్ అబౌట్ స్టూడెంట్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే, కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు. ఏమైంది? పేపర్ లీక్ అయింది. అది మనము ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము. దీన్ని గలీజ్ చేయకండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ రైట్. అండ్ కేటీఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు. దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అండ్ సోనం వాంగ్చుక్ అంటున్నారు కదా, ఆయన టెర్రరిస్ట్, సిజేపీ కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే, ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకురా భయ్? మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే, అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, మీరు ఏం బిక్తున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకురి తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్ కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్ గా చదవండి అంటే అంత డీప్ గా చదవాల్సిన అవసరం లేదే బాయ్. ఇది బేసిక్ రైట్ కదా. బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక? అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా. అవునా కాదా? ప్లీజ్, ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్ గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏంటో గుర్తు పెట్టుకుందాం. అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన పర్పస్ కి స్టిక్ అయ్యి మన రైట్స్ ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్, ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. థ్యాంక్ యూ. వి వాన్. అండ్ ప్రధాన్ టు అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మీకే ఇది. ప్లీజ్ రిజైన్. థ్యాంక్ యూ ఆకర్షిత. ఇప్పుడు నిహాల్ అనే విద్యార్థి మాట్లాడుతాడు.
అందరు పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలైతుందా అందరికి? గట్టిగా అందరు పిడికలు బిగించి జై తెలంగాణ. ముందుగా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు విద్యార్థులకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఒకటే చెప్తా భయ్, ఎక్కువ సోది లేకుండా ఒకటే ముచ్చ చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా వైఖరి ఎట్లుంది తెలుసా? చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకున్నట్టుంది. అందరు చచ్చిన తర్వాత ఓ మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెడతాం, మీకోసం గది చేస్తాం, మీకు గిది చేసాను ఉంటే ఎన్ని రోజులు ఏం బీకిందంట మరి? అటు ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటారు, అటు మళ్ళీ ఏమంటారు డెవలప్మెంట్ ఏమైందిరా ముర్రో అంటే జై శ్రీరామ్ అంటారు, నీట్ పేపర్ లీక్ అంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏమైంది భయ్ మీ జై శ్రీరాము? ఎక్కడ గవర్నెన్స్, ఎక్కడ బ్యూరోక్రసీ, ఏం మిగులుంది ఇప్పుడు? మేము విద్యార్థులం దలుచుకుంటే ఢిల్లీ మెడల్ వంచి సీట్లు దద్దరిల్లిపోతుంది ఒక్కటి గుచ్చుకోండి. జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్ లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటది. తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కటి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది. ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు. మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు? మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వచ్చినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా? మిడ్ నైట్ వచ్చి వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మీకు మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈ రోజు యువతే రేపటి పౌరులు అని డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత? ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే నీట్ లీక్ మీరు చేసుకుంటారు, బ్యాగ్ లో సంచులు మోసుకపోతారు. అటు సెంటర్ అట్లనే ఉంది, ఇక స్టేట్ అట్లనే ఉంది. ఇద్దరు బాయ్ అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ, జై హింద్, జై హింద్. ఇప్పుడు ఐశ్వర్య అనే విద్యార్థి మాట్లాడుతుంది. నమస్తే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ సార్ గారు ఇక్కడికి వచ్చి మా అందరికి సపోర్ట్ గా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో నేను చెప్పేది ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని మనకి ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. కానీ ఇట్ షుడ్ బి అమెండెడ్ ఇంటూ ఫ్రీ, కంపల్సరీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్. బికాస్ ఇదొక్కటి నీట్ పేపర్ లీక్స్ ప్రాబ్లం కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుండి ఫెయిల్ అవుతూ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుండి స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు చూడండి. గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ లెక్చరర్స్ సరిగ్గా ఉండరు, పాఠాలు సరిగ్గా చెప్పరు. ఆ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు 10th బోర్డ్ ఎగ్జామ్స్ అని అడిగితే, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ని నేను నా సొంతంగా అడిగినప్పుడు వాళ్ళ నుండి వచ్చేది ఒకటే జవాబు, ఏముంది మాకు చిట్స్ ఇప్పిస్తారు, పాస్ చేస్తారు, మేము పాస్ అయిపోతాం అంతే, అంతకు మించి ఆన్సర్ లేదు. ఒక స్టూడెంట్ చిట్స్ ఇప్పిస్తారని నమ్మకం పెట్టుకొని పాస్ అయిపోతాం అనేసి అంటుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది? అసలు స్కూల్లో ఉన్న టీచర్స్ ఏం చేస్తున్నారు? ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తున్నది? పిల్లలు పాస్ అవ్వడానికి కూడా సరిపోయే అంత నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే. అండ్ మేము ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు, సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నందుకు యాంటీ నేషనల్స్ అనేసి అంటున్నారు. యాంటీ నేషనల్స్ అంటే ఎవరు? దేశ ద్రోహులు. మా రైట్ కోసం, మా ఫండమెంటల్ రైట్ కోసం మేము పోరాడుతున్నాము. అది కూడా మేము ఓటేసి మేము నమ్ముకున్న నాయకులని అకౌంటబుల్ గా ఉండండి, మీరు చేసే పనులకి రెస్పాన్సిబుల్ గా ఉండండి. మీరు చేసే పనులకని క్వశ్చన్ చేస్తే అది యాంటీ నేషనలిజం ఎట్లా అవుతుంది? అది ప్యూర్ డెమోక్రసీ అవుతుంది. డెమోక్రసీకి యాంటీ నేషనలిజం కి తేడా తెలుసుకొని యాంటీ నేషనలిస్ట్ అనండి ఫస్ట్ మీరు. అండ్ యాంటీ హిందూస్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అది ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే బాధ్యత ప్రజలకు ఉంది. మేము చేస్తూనే ఉంటాము. సిస్టమ్ ప్రాపర్ గా ఉండే అంతవరకు, గవర్నెన్స్ ప్రాపర్ గా అయ్యే అంతవరకు. అండ్
సెంట్రల్ లో బీజేపీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి డెఫినెట్ గా బీజేపీని క్వశ్చన్ చేస్తాం. బీజేపీని క్వశ్చన్ చేస్తున్నందుకు యాంటీ హిందూ యాంటీ హిందూ యాంటీ హిందూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ ఉండే రిలీజన్ ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. రిలీజన్ ఇస్ పర్సనల్ బిలీఫ్స్, పాలిటిక్స్ ఇస్ సొసైటల్ గవర్నెన్స్. దానికి తేడా తెలుసుకొని మాట్లాడండి. యాంటీ హిందూస్ అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రిలీజన్ కి వాళ్ళకి స్ట్రాంగ్ లాయల్టీ లేదా ఒక పార్టీ మధ్యలో నిల్చొని ఈ రిలీజన్ ని కాపాడతా అంటేనే నడుస్తుందా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ మైండ్సా మీరందరూ? మీ రిలీజన్ కోసం మీరు నిలబడలేరా? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు. రిలీజన్స్ కోసం కాదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రిలీజన్ ఇస్ డిఫరెంట్. అవి రెండింటిని వేరుగా చూసి మన నాయకుల్ని ఎన్నుకున్న రోజు మన బతుకులు బాగుపడతాయి. అది తెలుసుకోండి. ఫస్ట్ క్యాస్ట్ ని బట్టి, రిలీజన్ ని బట్టి వీళ్ళు నా కులముడు, వీడు నా రిలీజనోడు, నేను ఈయనకు ఓటేస్తే మా కులం బాగుపడుతుంది, మా రిలీజన్ బాగుపడుతుంది అనుకున్న రోజులు అట్లాంటి ఓట్లేసే వాళ్ళ బతుకులు మారవు, మా బతుకులు మారనివ్వరు. ఇది మార్చుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం నీట్ పేపర్ లీక్స్ విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు మా జెన్జీ and each and every other students, each and every one, we will protest, we will keep on doing the protest because education is our fundamental right. We will fight for our fundamental rights no matter whatever happens. And ingokati ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు ఫాల్స్ కేసులు పెట్టి బుక్కలలో పెడతారా? పెట్టండి. ఒక్కరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, మా తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు. అందరినీ తీసుకుపోయి మీరు బొక్కలు పెట్టిన తర్వాత మా రక్తమే ఇట్లుంటే మమ్మల్ని అన్న మా తల్లిదండ్రుల రక్తం ఎట్లుంటది? పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. దేశం ప్రొటెస్ట్లో దిగిన తర్వాత ప్రాపర్ గవర్నెన్స్ కోసం ఒక్కడివి సెంట్రల్లో కూర్చొని ఏం చేస్తావు? You have to be accountable for that. సెంట్రల్లో నిల్చోవడం కాదు, ప్రజల ఓట్లని దోచుకొని సెంట్రల్లో నిల్చోవడం కాదు. ఆ ప్రజలకి మళ్ళీ నమ్మకం కలిగి మళ్ళీ ఓటేయించుకునేలాగా పని చేసి చూపించండి. రెస్పాన్సిబుల్ గా పని చేయండి. మీరు చేసే పనులకి అకౌంటబుల్ గా ఉండండి. కంప్లీట్ జెన్సీకి ఈ పాలిటిక్స్ పైన, పొలిటికల్ లీడర్స్ పైన నమ్మకం పోయేలాగా చేసుకోకండి. బికాస్ వీ లుక్ అప్ టు యూ. మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాము. మేము మీ స్టేజ్ వరకు రాలేకనే కదా మా వాయిస్ మీరు మాట్లాడతారనేసి, మా కళలు మీరు తీరుస్తారనేసి, మా ఓట్ల రూపంలో మిమ్మల్ని నిలబెట్టుకుంటుండే మీరు you keep on failing us every time we vote, you keep on failing us. Thank you very much. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. जय 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 भीम, जय 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 भीम. इनकलाब जिंदाबाद, जय तेलंगाना. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇప్పుడు దయచేసి అందరు కొంచెం దూరం సైలెంట్గా ఉండండి. మన మధ్యలో మన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సబితక్క, కాలరి వెంకటేశ్వర గారు, మన ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు మన విద్యార్థుల మధ్య కూర్చున్నారు. మీరు ఇట్లా లొల్లి పెడితే కూడా కొంచెం జరగండి ప్లీజ్, కొంచెం జరగండి వెనక. ఇప్పుడు కొంచెం కెమెరాలకు అడ్డంగా ఉండదు ప్లీజ్, జరగండి, పక్క జరగండి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన నీటి విద్యార్థుల మీద దాడి జరిగితే ఇక్కడ కేసీఆర్ గారు చెల్లించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ విద్యార్థులకు భరోసానివ్వాలనే ఉద్దేశంతో నీటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలకు, ఈ రాష్ట్రంలో నీటి రాసిన ప్రతి కుటుంబానికి కూడా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ తన కార్యక్రమాలు రద్దు చేసుకొని ఇవాళ ఇందిరా పార్కులో మన విద్యార్థుల మధ్య ధర్నా కూర్చున్న ఇవాళ కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన కేటీఆర్ అన్న గారిని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. We want Dharmendra Pradhan resign. Dharmendra
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ధర్మేంద్ర ప్రధాన్ we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి పేరున జర వెనకకు జరగండి ప్లీజ్. ఆ పిల్లలు ఉన్నారు, వెనకకు జరగండి. రాజారాం, గజ్జల్ నగేష్ గారు వెనకకు జరుగు. తమ్ముడు వెనకకు జరుగు ప్లీజ్. ఆడపిల్లలు ఉన్నారు, జరగండి. శరత్ వెనకకు జరుగు. పిచ్చే ఆటో నగేష్ భాయ్ వెనకకు పో. శరత్ వెనకకు జరుగురి. తమ్మి రాజారాం వెనకకు జరుగురి ప్లీజ్. వెనకకు జరగండి. గౌరవనీయులైన పెద్దలు, వేదికపైన ఆసీనులైన గౌరవ మాజీ మంత్రివర్యులు, అట్లాగే వేదిక ముందు అక్కడ అందరి మధ్యన పిల్లల మధ్యన నించున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు వేదికపైన ఉన్న పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, రవీందర్ రావు గారు, భూపాల్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, సునీత గారు, ఇంకా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఇంకా మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, భూపాల్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆగే అనేది దోనా. గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, విద్యార్థి నాయకులుగా ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గడప, అసెంబ్లీ గడప తొక్కిన నాయకులు, ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మొత్తం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తానికి, మా తమ్ముడు ముఠా జయసింహకి, ఇంకా స్థానిక నాయకత్వానికి, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌరవనీయులైన మరి నాయకులకి, ముఖ్యంగా ఇప్పటిదాకా అరే క్యా కర్రే రే భయ్ తుమ్లో, క్యా కర్రే తుమ్లో, కైకు గడబడి కర్రే చూడు నగేష్, చూడు ఏందో చూడు. ఇప్పటిదాకా అద్భుతంగా మాట్లాడిన మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నీట్ మాత్రమే కాదు, భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆక్రోశం వ్యక్తం చేస్తున్న యంగ్ జనరేషన్ జెన్ జీకి సంబంధించిన మా తమ్ముళ్ళు, చెల్లెలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. నిజంగా ఇవాళ ఇక్కడ పెట్టింది కార్యక్రమం రాజకీయం కోసమో, ఎవరినో తిట్టడానికో లేదా ఎవరినో విమర్శించడానికో కాదు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి, వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు, అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరు పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక, ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి,
వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అనే పార్టీ ఆనాడు టీఆర్ఎస్ గా ఉద్భవించినాడు ఉద్యమంలోంచి, ప్రజా ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ ఎందుకు కావాలో వారికి బోధిస్తూ, అట్లాగే ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేసిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్ గా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పుట్టిన నాయకులుగా, ఉద్యమంలోంచే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారుగా ఉద్యమాలంటే, ప్రజా ఉద్యమాలంటే మాకు గౌరవం ఉంది. అందుకే ఆ ఉద్దేశంతోనే వాళ్ళ పిల్లలు చేస్తున్న ఈ పోరాటానికి ఉడతా భక్తిగా కేవలం వాళ్ళకు వెన్నుదన్నుగా మనం నిలబడాలి. ఇలా మన జెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయొద్దు. మన జెండాలతోని, మన రాజకీయ ఎజెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయాల్సిన అవసరం లేదు. కానీ వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పి మీ ఎంబడ మేము కూడా ఉన్నాం, మీరొక్కరు మాత్రమే కాదు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మనసంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏమడిగినారు పిల్లలు? ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేకపోతే అమిత్ షా గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కుర్చీ మాకు ఈమని అడిగినరా? ఏమడిగినరు? అధికారం అడిగినరా? లేదా మాకు అర్జెంటుగా మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి మీ ప్రభుత్వాన్ని అన్నారా? ఏమడుగుతున్నారు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో చివరికి నిరాహార దీక్షకు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఎట్లా అయితే పెద్దలు కేసీఆర్ గారు అన్నాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిండో, అట్లాగే ఈ పిల్లలకు న్యాయం జరగాలి, ఈ పిల్లలకు జరిగిన అన్యాయం సరిదిద్దాల కేంద్ర ప్రభుత్వం, అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారితనం ఉండాలి సిస్టంలా. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితోని పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా. వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరెక్కించి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు.
ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో 1000 మంది, ముంబైలో 1000 మంది, హైదరాబాద్ లో 1000 మంది, నాసిక్ లో 1000 మంది, పూనాలో 1000 మంది బయటికి వచ్చినారంటే కేవలం పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. 12 ఏళ్లుగా, ఇంతకుముందు మాట్లాడిన పిల్లల మాటలు మీరు విన్నారు, 12 ఏళ్లుగా మతం పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ, మతం పేరు మీద రాజకీయం చేస్తూ మీరు ఏ రకంగా తప్పించుకుంటున్నారో, ఏ రకంగా అసలు పని చేయకుండా ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఇలా వాళ్ళకి అర్థమైంది. మీరే కదా చెప్తిరి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తివి. 12 ఏళ్ళ మరి ఇప్పటికి 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా 24 కోట్ల ఉద్యోగాలు? అందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం లీక్ అయి మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఎంత బాగా అన్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, గిదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇవాళ అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయినరు, కానీ మేము మీ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే, దేశంలో మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకి కొడతా ఉన్నారు. పోలీస్ వాళ్ళు లాఠీలతోనే ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుల్లబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న, జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారు అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయారు మంచిగా. నేనేమంటున్నా అంటే, ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం
ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు పోయి. కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావునికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా, కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేంటది? కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు కూడా ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట చిత్రం అట, అది చిత్రం, వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి వీరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాలకు బోడిగుండికి ముడిపెట్టుడంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా? లేనోనికి ఏం చెప్తామంటారా? అంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన. ఒరే నువ్వేదో మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టరా అయ్యా. చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కాడ ఇగో ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసులు మలినం చేయకు. లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా సలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు. నీకు చేత కాదు, దమ్ము లేదు. ఢిల్లీకి పోయి మోడీని ఎదిరించే దమ్ము నీకు లేదు. ఎందుకు? నీకు భయం. నీ పాత కేసులు, బ్యాగుల పైసలతో దొరికిన కేసులు బయటికి గుంజుతారు, లోపలికి నూకుతారని భయం. మరి కొట్లాడటం కొట్లాడిని. మాకు దమ్ముంది, తెలంగాణ తెచ్చినోళ్ళం, ఢిల్లీ మెడలు వంచినోళ్ళం, మాకు దమ్ముంది. అవసరమైతే ఢిల్లీకి పోయి గల్లా బట్టి అడిగే దమ్ము మాకుంది, నీకు లేదు. మరి కొట్లాడేటోళ్ళ కాళ్ళ కట్టెబెట్టి లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్నావు. నేను ఒకటే అంటా ఉన్నా, చాలా మంది తమ్ముళ్ళు అడిగినారు నన్ను, అన్నా మీరు ఢిల్లీకి పోవచ్చు కదా, జంతర్ మంతర్ పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, మేము జంతర్ మంతర్కు పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది. మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని, ఇక్కడ ఉండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, ఎంత గొప్ప మాట మాట్లాడింది. ఐశ్వర్యనా ఏమన్నది అమ్మాయి? రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్ వస్తున్నాయి, జల్దీ బెయిల్ వస్తున్నాయి. మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానం